హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మల్లా వజ్జల వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి పెళ్లి వేడుకనైతే పోస్ట్ చేయబోతున్నాను. ఈ పెళ్లి వేడుక పెద్దపల్లి వైశ్య భవన్ ఏసీ ఫంక్షన్ హాల్లో అయితే అయిందండి. పెళ్లిలో అయితే ముందుగా ఇట్లా పూలంకి చాదర్లో పెళ్లి కొడుకును తీసుకురావడం జరిగిందనమాట. ఈ పూలంకి చాదర్ అయితే న్యాచురల్ ఫ్లవర్స్ తోటైతే తయారు చేశారండి. ఇలా ఫంక్షన్ హాల్ బయట నుండి లోపల స్టేజ్ వరకు కూడా ఈ పూలంకి చాదర్ ఎంట్రీ అయితే చేయడం జరిగింది. తర్వాత బ్రాహ్మణోత్తముల యొక్క వేద మంత్రాలతోటైతే హాల్ అంతా మారుమోగిపోయింది. చాలా అంటే చాలా ఘనంగా జరిగిందండి పెళ్ళి అయితే. ఇదిగోండి చూసారా, ఇది ముత్యాల తలంబ్రాలు అన్నమాట. వీటిని నవరత్న తలంబ్రాలు అని కూడా అంటారండి. పూర్వకాలంలో అయితే ముత్యాలు, పగడాలు, రత్నాలు, కెంపులు ఇట్లా జాతి రత్నాలు అయితే నవరత్నాలు పోసుకునే వాళ్ళంట వధూవరులు. మరి ఇప్పటి పరిస్థితిలో అయితే ఇట్లా మనం క్రిస్టల్స్ తోటి నవరత్నాలు అని చెప్పేసి చేయడం జరుగుతుంది. పెళ్లి కూతురు అయితే గౌరీ పూజ చేస్తున్నారండి. గౌరీ పూజ అనంతరం పెళ్లి కూతురునైతే ఇట్లా బుట్టలో తీసుకురావడం జరిగిందండి. ఇట్లా లోటస్ షేప్లో డెకరేట్ చేసినటువంటి బుట్టలో మేనమామలు పెళ్లి పందిట్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ చూసారా, కేరళ మేళం అన్నమాట. ఇది కేరళ నుంచి ఇలా స్పెషల్గా ప్లే చేసే వాళ్ళని అయితే పిలిపియడం జరిగిందండి. తర్వాత బ్రాహ్మణోత్తముల యొక్క వేద మంత్రాల మధ్య సుముహూర్త కార్యక్రమం అనంతరం కన్యాదాన కార్యక్రమం ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఇంకా మండపం డెకరేషన్ చేశారా, ఎంత అద్భుతంగా ఉందో అసలు. ఈ డెకరేషన్లో అయితే మొత్తం న్యాచురల్ ఫ్లవర్సే వాడడం జరిగిందండి. మొత్తం దశావతారాల థీమ్ తోటి అయితే ఈరోజు మండపం డెకరేషన్ అయితే చేయడం జరిగింది. ఇలా ఫైబర్ ఫ్రేమ్స్తో తయారు చేసినటువంటి డెకరేషన్ సెటప్ అంతా కూడా ముందు రోజు రాత్రే వేయడం జరిగిందండి. ఇలా న్యాచురల్ ఫ్లవర్స్తో తయారు చేసిన దండలను అయితే పెళ్లి మండపంలో ఇట్లా వేలాడదీయడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా లిల్లీ, గులాబీ, వైట్ చామంతి, ఎల్లో చామంతి, ఇంకా మల్లెపూలు, పత్త ఆకునైతే వాడడం జరిగిందన్నమాట. ఫైనల్ లుక్ చూసారా ఎంత బాగా వచ్చిందో.
ఇంకా పెళ్ళిలో పాటలు, దాండియా, కోలాటాలతో అయితే పెళ్ళంతా కూడా చాలా చాలా సందడిగా అయితే జరిగిందండి. తర్వాత నవరత్న తలంబ్రాలనైతే ఇలా డ్యాన్స్ చేస్తూ తీసుకురావడం జరిగిందండి. ఇలా నవరత్న తలంబ్రాలతోటి వీళ్ళు చేసినటువంటి డ్యాన్స్ అయితే నిజంగా సూపర్బ్ అండి అసలు. ఇలా వీళ్ళు డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళ రిలేటివ్స్ అంతా కూడా చక్కగా ఇట్లా ఫోన్లలో అయితే వీడియోస్ అయితే తీసుకున్నారు. ఇట్లా బంధుమిత్రులంతా కూడా డాన్సెస్ చేస్తూ వెల్కమ్ చేస్తూ పెళ్లి కూతురునైతే పల్లకీలో తీసుకురావడం జరిగిందనమాట. ఇలా న్యాచురల్ ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేసినటువంటి పల్లకీలోనైతే పెళ్లి కూతుర్ని తీసుకురావడం జరిగిందండి. ఈ పెళ్లిలో ఒక చిన్న బాబు వేద మంత్రాలు అయితే చదవడం జరిగిందండి. ఆ బాబు అయితే నిజంగా అందరినీ ఆకర్షించాడు, అంత అద్భుతంగా చదివాడు. వేద పండితులు నూతన వధూవరులకు తలంబ్రాల కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారండి. వివాహ మహోత్సవ కార్యక్రమంలో
తర్వాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి గ్రాండ్ వెల్కమ్ చేస్తూ ఇట్లా స్పెషల్ ఎంట్రీ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. దీన్ని హాఫ్ మూన్ ఎంట్రీ అంటారండి. ఈ ఎంట్రీ ముందు ఉన్నటువంటి డాన్సర్స్ చూసారా ఎంత చక్కగా ఇట్లా కాగడా హారతుల్లాగా పట్టుకొని వాళ్ళకి స్వాగతం చెప్తున్నారనమాట. ఇలా ఎంట్రీకి స్పెషల్ అట్రాక్షన్గా కోల్డ్ ఫైర్స్ అండ్ ఫాగ్ ఈ ఎఫెక్ట్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. ఇలా మహిళలంతా కూడా కోలాటం చాలా బాగా ఆడారు నిజంగా. ఈ వివాహ మహోత్సవ కార్యక్రమంలో మండపం డెకరేషన్ మొదలుకొని పూలంకి చాదర్, అలాగే పల్లకి ఎంట్రీ, అలాగే స్పెషల్ ఎంట్రీ హాఫ్ మూన్ ఎంట్రీ, అలాగే డాన్సర్స్ టీము, పాటల ప్రోగ్రాము, అలాగే ముత్యాల తలంబ్రాలు, కేరళ బ్యాండ్, ఇంకా సప్తపది, అలాగే బరాత్లో అయితే గొడుగు లైటింగ్, వింటేజ్ కార్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. మరి మీ ఇళ్లలో జరిగే అటువంటి శుభ కార్యక్రమాలకైతే తప్పకుండా మా ఈవెంట్స్ని సంప్రదించండి. She